శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో నేను మీ ప్రియా చౌదరి. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ నవమి అంటే నిజంగా నా జీవితంలో చాలా పర్వదినం. ఎందుకంటే ఒక సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి మన పెద్దలు ఎంతో కృషి చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, మరెన్నో విధాలుగా భగవంతుణ్ణి కొలిచి ఆ యొక్క పుణ్య ఫలాన్ని మనకు అందించారు. అలాగే మనం కూడా మన పిల్లలకి కూడా ఒక తరాన్ని అలాగే ఒక సంప్రదాయాన్ని అందించాలని చెప్పి ఈ 3 సంవత్సరాలలో శ్రీరామ నవమి చేసి అది సంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము చెయ్యాలి అని చెప్పి నేను మరికొంతమంది మిత్రులం సంకల్పించుకున్నాం. ఈ శ్రీరామ నవమి ఎందుకు ఇంత గొప్పగా నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పర్వదినం అంటే 2023వ సంవత్సరంలో మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే శ్రీరామ నవమి రోజున రాముల వారి కళ్యాణం చెయ్యాలి అని చెప్పి. రామదాసు ఏ సంకల్పంతో అయితే సర్వేజన సుఖినో భవంతు అని ఈ కళ్యాణాన్ని ఆరు బయట ప్రజలందరికీ కూడా కుల మత వర్గ విభేదాలు తేడా లేకుండా అందరూ వీక్షించాలి అనేటటువంటి గొప్ప కోరికతోటి ఆయన ఏదైతే సంకల్పాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వచ్చి జగద్విదితం ఆ కళ్యాణాన్ని చేశారో, అలాగే చిన్ననాడు నేను చూసినటువంటి ఎన్నో శ్రీరామనవమి పందిళ్ళు, ఎన్నో శ్రీరాముడి కళ్యాణ మహోత్సవాలు, పానకము, వడపప్పు, ప్రసాదాలు, భోజనాలు అవన్నీ మర్చిపోలేనటువంటి మధురానుభూతులు. ఆ మధురానుభూతులన్నిటినీ కూడా ఈ తరానికి అందించాలి అనేటటువంటి సంకల్పంతో మేము తీసుకున్నటువంటి ఈ యొక్క సంకల్ప దీక్ష విజయవంతంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగుపెట్టాం. దీని అంతటికీ కారణం స్వామి యొక్క కృప, అలాగే మా ఆంజనేయ స్వామి యొక్క బలం మాకు అందించడం. ప్రతి సంవత్సరము కూడా మేము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరిగ్గా శ్రీరామ నవమికి వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఆయన తన కళ్యాణాన్ని చేసుకుంటాడంటే, ఎక్కడ నుంచి మాకు ఆ కళ్యాణానికి అవసరమైనటువంటి వనరులన్నీ కూడా ఎలా అంటే హనుమంతుడు ఇలా నిలబడి ముందుకు చేస్తున్నాడేమో అనేటటువంటి అంత గొప్ప సంకల్పంతో ముందుకు చకచకా నడుస్తాయండి. నిజం చెప్తున్నాను కదా, ఆ స్వామి యొక్క కళ్యాణ వేడుకని ఒక పెళ్ళి ఎంత ఘనంగా చెయ్యాలో మేము ఎంత ఊహలో ఉంటామో దానికి 10 రెట్లు మా ఊహని వాస్తవం చేస్తూ అద్భుతమైనటువంటి ఆత్మావలోకనంలోకి తీసుకొని వెళ్ళి ఆనందాన్ని పంచిపెడుతున్నటువంటి ఈ శ్రీరామ నవములు 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి వచ్చాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఈ శ్రీరామ నవమిని, ఈ కళ్యాణాన్ని మాత్రమే ఎంచుకున్నాము అని మీరు అడగచ్చు. మిగిలిన పండుగలు ఎన్నో ఉన్నాయి, అమ్మవారితుంది, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చేయొచ్చు కదా అని. ఎందుకు తీసుకున్నాము అంటే, నేను ఫ్యామిలీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు నేను ఎన్నో విషయాలు కుటుంబంలో లోపించడం అనేటటువంటిది చూశాను. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, అలాగే ఆ జాబ్ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ కూడా ఒక ఒంటరితనాన్ని అనుభవించటము, అలాగే టీం వర్క్ని ఎలా చేయాలి, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి సఖ్యత లేకపోవటం, కూడగట్టుకొని ఉండకపోవడం, ఇవన్నీ కూడా నాకు చాలా బాధ అనిపించినాయి. ఆ బాధని ఒకసారి మేము నైమిషారణ్యం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాలాజీ వెంకటేశ్వరుడు స్వామి యొక్క దేవాలయం ఉంది, అది మన తెలుగు వారిదే అని అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ సేవలు స్వామికి చేయటం చూసిన తర్వాత మేము కూడా స్వామికి చెయ్యాలి, ఏదో ఒక మంచి పని చెయ్యాలి అనుకొని ఇది సంకల్పం తీసుకోవడానికి కారణము నైమిషారణ్యంలోనే. అక్కడ ఎందుకు తీసుకున్నామంటే, ఈ శ్రీరామనవమిలో స్వామినే ఎందుకు ఎంచుకున్నాము, శ్రీరాముణ్ణే ఎందుకు ఎంచుకున్నాము అనంటే,
తండ్రి మాట జవదాటనటువంటి ఒక అద్భుతమైనటువంటి బిడ్డ అండి శ్రీరామచంద్రుడు. ఆ రోజున ఆయన నేను వెళ్ళను, అడవికి వెళ్ళను అని ఒక్క మాట అని ఎదురు తిరిగితే దశరథుడు ఏమీ చేయగలిగేవాడు కాదు. అలాగే అతనికి ఎదురు కూడా లేదు. కానీ తండ్రి కోరాడు, అది నేను తీర్చవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత అనుకోని ఆయన 14 సంవత్సరాలు వనవాసానికి, అంత పెద్ద రాజ్య పట్టాభిషేకాన్ని తృణప్రాయంగా వదులుకొని తండ్రికి, తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి గౌరవం, వాళ్ళు మరొకరికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం. అలాగే అక్కడ నుంచి సీతమ్మ వారిని అడవికి తీసుకువెళ్ళాలి అన్నప్పుడు సీతమ్మ వారిని వారించడం జరిగింది. ఇది మా గురువు గారు నాకు చెప్పారు. సీతమ్మని రావద్దు అని రాముల వారు ఆమెని వారించారు. అప్పుడు సీతమ్మంది, నేను వస్తా, నా భర్త ఎక్కడుంటే అక్కడ వస్తాను అని సీతమ్మ చెప్పారట. కానీ అప్పుడు రాముడు అన్నాడంట, సీతాదేవి నేను వెళుతున్నది ఎక్కడికో విదేశాల పర్యటనకి కాదు, అక్కడ ఒక అడవిలోకి వెళ్తున్నాను, వనవాసం చేస్తున్నాను. ఆ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, అలాగే ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేయొచ్చు, అక్కడ నీకు రక్షణ ఉండకపోవచ్చు. ఎందుకు అలాంటి ఇంత అద్భుతమైనటువంటి అంతఃపుర వైభవంతో కూడుకున్నటువంటి జీవితాన్ని వదిలి నువ్వు నాతో నారబట్టలు కట్టుకున్న అతి సాదా సీదా సామాన్యమైనటువంటి జీవితాన్ని ఒక చక్రవర్తి కూతురుగా నువ్వెందుకు గడపాలి, ఒక చక్రవర్తికి కోడలుగా నువ్వెందుకు గడపాలి, నాతో వద్దు అని వారిస్తే అప్పుడు సీతమ్మ ఒక మాట నిందంట, నా తండ్రి జనక మహారాజు ఒక శౌర్యవంతుడికి, ఒక వీరుడికి ఇచ్చి పెండి చేశాడు, ఆ వీరుడు వెంట నేను వస్తున్నాను అని చెప్పి ఆమె భర్త పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని, ప్రేమని, భర్త మీద తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని చూపించి భర్తతో పాటు నడిచిందండి సీతమ్మ. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం చూడండి. ఆ నమ్మకం ఈ రోజు డివర్స్ చూస్తుంటే నేను ఎందుకు ఎంచుకున్నానో ఈ కళ్యాణం చేయడానికి కారణాలున్నాయి. అక్కడ నుంచి స్వామి అడవిలోకి వచ్చిన తరువాత, ఆ తర్వాత సీతమ్మ అపహరణ, ఆ అపహరణ తరువాత రావణాసురుని సంహరించడానికి స్వామి వేసినటువంటి అడుగులు చూడండి. ఆయన ఎంత అందరినీ కూడా సమానంగా చూడడము, అలాగే అందరిలో కూడా ఎంత శౌర్యం ఉంటుందో కూడా, అల్పులము అనేటటువంటి వారిలో కూడా ఎంత బలవంతులు ఉన్నారో నిరూపించాడు. వానర సేనని తీసుకొని ఆయన యొక్క వారధి కట్టారు చూడండి. ఆ లంక మీద ఆయన కట్టినటువంటి వారధి టీం వర్క్ అనేటటువంటిది ఎలా ఉందో శ్రీరామచంద్రుణ్ణి చూసి ఈ యొక్క జనరేషన్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అల్పులని తీసి పడేసినటువంటి వానరసేనతోటి అంత పెద్ద రావణ బ్రహ్మని జయించడానికి ఆయన కంకణం కట్టుకుని ఎంత అద్భుతంగా టీంని ప్రిపేర్ చేసుకొని టీం వర్క్ చేసి ఆ టీంలో చైతన్యాన్ని నింపి, హనుమంతుడు ఎక్కడో కూర్చున్నటువంటి హనుమంతుడు, నేను అంత అల్పుణ్ణి అనేటటువంటి హనుమంతుడిని ఎంత బలవంతుడో చూపించినటువంటి ఆ రాముడు, ఆ టీం వర్క్ ఈ జనరేషన్ కి అవసరం. అలాగే ఎలా పక్కవాడు ఎదిగితే ఓర్చుకోలేము, అలాగే శత్రువుని, పక్క స్నేహితుడిని కూడా ఎదిగాడంటే శత్రువుగా చూసేటటువంటి ఆ యొక్క నేపథ్యంలో ఆయన రావణ బ్రహ్మ రావణాసురుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క విలువ చూడండి. ఎన్ని విలువలు రాముడిలో ఉన్నాయండి, ఆ పరమాత్ముడిలో ఉన్నాయండి, ఆ పరంధాముడిలో ఉన్నాయండి. ఆ రాముడి కథని ఈ జనరేషన్ వినాలి, ఆ రాముడి కళ్యాణాన్ని కన్నులారా చూడాలి. ఆ కళ్యాణం ఎందుకు చేస్తున్నామో అక్కడికి వచ్చినటువంటి మా పండితులు ఎంత బాగా చెప్తారంటే, మా పురోహితులు ఎంత అద్భుతంగా ఈ కళ్యాణాన్ని చేస్తారో చెప్పలేను. రాముడు జగదభిరాముడు స్వామి ఎంత అద్భుతంగా జనాల్ని పరిపాలించాడండి. ఎవరో ఒక వ్యక్తి అన్నటువంటి మాట సీతమ్మ వారి గురించి మాట్లాడితే జనం యొక్క మాట కాదనలేక ఆ జనం కోసం పరిపాలన చేసి సీతమ్మని అడవులు పాలు పట్టించినటువంటి శ్రీరామచంద్రుడని ఎంతో మంది నిందలు వేస్తారే, కానీ ఆ ఒక్క అల్పుడి యొక్క మాట రాముడి మనస్సుని ఎంత గాయపరిచింది. తను బాధపడుతూ సీత తనతో పాటే ఉండి అంతఃపురంలో ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఆ అల్పుడు సీతమ్మ గురించి మాట్లాడాడో అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు సీతమ్మను ఉదాహరణగా తీసుకొని స్త్రీమూర్తులందరినీ కూడా అవమానిస్తారు. అప్పుడు బాధపడేటటువంటిది స్త్రీమూర్తులే కాక సీతమ్మ వారు కూడా అని చెప్పి తను బాధపడుతూ ఆ అమ్మని ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఆయన వదిలివేసి జనం కోసం మిగిలిపోయినటువంటి రాముడు.
ఎంతమంది ఉన్నారండి ఇలాగా. ఆ పరిపాలన దక్షత ఎలా ఉందో చూడండి. ఆ మహాతల్లిని ఆయన అక్కడ నుంచి ఆ అరణ్యానికి పంపించిన తరువాత అక్కడ ఆ క్షేత్రంలో ఎంత క్షామం ఏర్పడిందో చూడండి. ఆ మహాతల్లిని ఎవరైనా ఒక మహిళని, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళని కించపరిస్తే, అలాగే అవహేళన చేస్తే, ఆ రాజ్యానికి ఆమె దేవత, తల్లి. ఆ తల్లిని అవమానిస్తే ఆ రాజ్యానికి ఏ గతి పడుతుందో రాముల వారు ప్రత్యక్షంగా జనాలకి చూపించినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి ఆయన. ఆ పురుషోత్తముడు గురించి ఇంకా చెప్పాలంటే ఎన్నో ఎన్నో ఎన్నెన్నున్నాయండి ఆయనతోటి. ఇవన్నీ కూడా ఈ జనరేషన్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. శ్రీరామచంద్రమూర్తి అంటే ఎవరు అనంటే ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. ఎంత అద్భుతమైనటువంటి ఆయన సుందర రూపాన్ని, సౌందర్యాన్ని పొగిడినటువంటి ఆ యొక్క శ్లోకం చదివితే చాలు ఒళ్ళిలా పులకరిస్తుంది. అలాగే మనం ఎవరమైతే ఆయన నామాన్ని స్మరిస్తామో, అది హనుమంతుల వారెప్పుడు చెప్తారు. రామా అన్న ఒకే ఒక్క నామ జపము ఆయన్ని ఎంత శక్తివంతుణ్ణి చేసిందో, ఆయనలో ఎంత శక్తి ఉందో, ఆ నామంలో ఎంత శక్తి ఉందో ప్రపంచానికి తెలియచేసినటువంటి ఆ మర్యాద పురుషోత్తముణ్ణి ప్రతి ఒక్కళ్ళు తలుచుకోవాలి. నిజంగా చెప్తున్నాను కదా! ఆ స్వామిని శ్రీరామనవమి అనంగానే భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది కాదు. ఇంటింటా కళ్యాణం జరగాలనేది మా సంకల్పం. అలాగే మేము కళ్యాణం చేయడం చూసి ఎంతోమంది వాళ్ళ ప్రదేశాల్లో కళ్యాణము జరుపుకోవడం మొదలుపెట్టారు. సక్సెస్‌ఫుల్‌గా మేము 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోకి వెళ్తున్నాము. ఆ సందర్భంగా తేజస్వి మీడియా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీరామ నవమి రోజున తేజస్వి మీడియాలో లైవ్ అనేటటువంటిది స్వామివారి కళ్యాణం వస్తుంది. ఆ లింక్ ఖచ్చితంగా మేము మీకు పంపిస్తాము. డెఫినెట్‌గా శ్రీరామ నవమి రోజున ఆ కళ్యాణం ఏదైతే ఉందో లైవ్ మన ఛానల్లో వస్తుంది. ఖచ్చితంగా అందరూ వీక్షించండి. అలాగే ఎవరైతే ఈ సంవత్సరం మన కళ్యాణాన్ని చూసారో మరు సంవత్సరం ఎంతమంది కళ్యాణానికి పూనుకుంటారో, ఎంతమంది కళ్యాణం చేస్తారో చూస్తాను. ఇంటింటా రాముల వారి కళ్యాణం ఎంత అద్భుతమో చూడండి. కుటుంబం మొత్తం కలిసి కూర్చొని రాముల వారి గురించి వింటూ, ఆయన కళ్యాణం చేస్తూ, ఆయన యొక్క టీమ్ వర్క్ కానివ్వండి, ఆయన డెడికేషన్ కానివ్వండి, తల్లిదండ్రుల పట్ల ఆయనకున్నటువంటి ఆ గౌరవం కానివ్వండి, ఎంత అద్భుతమైనటువంటి ఆదర్శమూర్తి అండి. ఆ మూర్తి ప్రతి ఇంట ఆ నామం ప్రతి నోట పలకాలని, ప్రతి ఇంట ఆయన కొలువై ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్.